సెంట్రల్ ఫోర్సెస్ని కూడా మనం రిక్వెస్ట్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ని కూడా కాపలాదారులుగా పెట్టుకొని ఉన్నాం అధ్యక్ష. వాళ్ళకి జీతభత్యాలు మనమే మన ప్రభుత్వం నుంచి ఆలయాల నుంచి చెల్లిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి. వీటి మీద సమగ్రమైన దర్యాప్తు రికార్డులన్నీ కూడా తీసుకోమని చెప్పాం. అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాల యొక్క ఆస్తులు, అలాగే స్వామివారి అమ్మవారి యొక్క ఆస్తులు, వాటి యొక్క జ్యువెలరీ, వాటి పరిరక్షణకు ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయాలని, దానిలో రాష్ట్ర స్థాయి పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఉండి ప్రతి మాసం సమీక్ష చేసుకోవాలని చెప్పి దీనికి ఒక కమిటీని కూడా వేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం కూడా త్వరలోనే కమిటీ సమావేశాలు పెట్టి ఈ 32 కేసుల యొక్క జాబితా నేను ఏదైతే చెప్పానో అధ్యక్ష, 32 కేసుల్లో కూడా ఇలాంటి సమాధానాలే ఉన్నాయి అధ్యక్ష. నేను ఇప్పుడు అవన్నీ చెప్తూ పోతే ఏదో నవ్వులాటుకున్నట్టు ఉంటుంది తప్ప వాస్తవాలకి విరుద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. జరిగిన తప్పులు జరిగాయి. అవి ఎవరు చేశారు, ఎలా చేశారనే పోలీసు నివేదికలు పూర్తిగా ఆధారం వచ్చాక అవసరమైతే మీరు ఆదేశిస్తే ఈ సభకి సమర్పిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. చాలండి, కూర్చోండి లేదు, కూర్చోండి. వివరంగా చెప్పారు. ఇంకేంటండి సరైన వివరం రాలేదని చెప్పి మంత్రి గారు సార్ మొత్తం ప్రసార మాధ్యమాల ద్వారా కానీ 2019-24 మధ్య జరిగిన కాలంలో విగ్రహాల ధ్వంసంలు కానీ దేవాల దాడులు కానీ మొత్తం 108 సంఘటనలు జరిగాయి అధ్యక్ష. ఇది పత్రికల్లో వచ్చినది, టీవీలలో వచ్చిన వార్తలు అధ్యక్ష. 108 సంఘటనలు జరిగితే ప్రభుత్వం వద్ద కేవలం 35 సంఘటనలు మాత్రం జరిగాయని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. దీనిపైన మిగతా సంఘటనలకు సంబంధించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి నిజంగా చెప్పారు కదా, దర్యాప్తు చేస్తున్నాము, వివరాలు తెప్పిస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు చెప్పింది 35 సంఘటనలు చెప్తున్నారు అధ్యక్ష. అన్నిటి మీద దర్యాప్తు చేసి రికార్డు తెప్పిస్తానని చెప్పారు. వ్యత్యాసం ఎందుకు వస్తుంది, ఎక్కడ పొరపాటు జరిగింది, నిజంగా జరిగినా కానీ అప్పుడుండే అధికార ఒత్తిడుల వల్ల ఆ పార్టీ కార్యకర్తలు రక్షించేదానికి ఎఫ్ఐఆర్లను నమోదు చేయలేదేమో, దాని మీద సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.